IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి కూటమి ప్రభుత్వానికి అయితే గట్టిగానే మరొకసారి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున ఎవరైతే దాడుల్లో గాయపడ్డారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించి నేను ఆపమన్నా కూడా, నేను ఆపినా కూడా ఆగేటువంటి పరిస్థితి వైసీపీ కార్యకర్తలు ఇంకా చేయరు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పు అంటూ వార్నింగ్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఇలా ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తున్నా కూడా వైసీపీ పార్టీ కార్యకర్తల మీద దాడులు, హత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కానీ, లేదా ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్లు కానీ, హెచ్చరికలు కానీ అసలు లెక్కలోకి తీసుకోవట్లేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే దాడులు ఇంకా వైసీపీ పార్టీ కార్యకర్తల మీద దాడులు కంటిన్యూ అవుతున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి ఈ అంశాల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. సార్, వెల్కమ్ సార్. నమస్తే శ్రీకాంత్ గారు, మీకు పిడిడి టీవీ వీక్షకులకు. పరంపర కొనసాగుతూనే ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో రషీద్ హత్య జరిగిన వెంటనే ఆయన చాలా సీరియస్ గా ఇలాంటి వార్నింగ్ నే ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడలేదు. ఈ చక్కబడలేకపోవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికన్నా కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పుడు మన 20 లక్షల పైగా ఓట్లు వచ్చి ఉన్నాయి తెలుగుదేశం కన్నా అనే భయం ఆయన్ని వెంటాడుతా ఉంది. ఆ భయం వెంటాడుతా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజల్లో ఒక చెడు ప్రభావం కలిగే విధంగా, దురభిప్రాయం కలిగే విధంగా ఎన్నికల్లో అదే చేశారు. ఎన్నికల్లో గెలవడానికి అదే చేశారు. గెలిచిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని భయం వెంటాడుతూ ఉంది. 12వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 15వ తేదీన స్వయంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక భూతం మళ్ళీ వస్తుందేమో. భూతం అంట జగన్మోహన్ రెడ్డి గారిని భూతము, దెయ్యం అనేటటువంటి పదాలతో వాడుతున్నాడు. అంటే ప్రజలలో ఆయన పట్ల ఏక్యభావాన్ని కలిగించాలి. ఎందుకంటే ఏ యొక్క హామీని కూడా నెరవేర్చేటటువంటి స్థితిలో లేడు. ప్రజలు దాని మీద ఆలోచనలు చేయకూడదు, దృష్టి సారించకూడదు అనేది జయంగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఏ చిన్న అవకాశం ఇచ్చినా సరే తిరిగి ముఖ్యమంత్రి అవుతారనేటటువంటి భయంతో వెంటాడుతూ ఉండేసరికి ఈ రకమైనటువంటి రోత చేష్టలన్నీ చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు చేసేటటువంటి రోత చేష్టలు అనే పదాన్ని ఎందుకు వాడానంటే అధికారంలోకి వచ్చిన వెంటనే, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా దాడులు జరుగుతున్నాయంటే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద దాడి చేస్తారా, ఓడిపోయిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళ మీద దాడి చేస్తారా? అధికారంలోకి వచ్చిన వాళ్ళ మీదకి పోలేరు కదా, భయం కదా. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వాళ్ళు రెచ్చిపోయినా మీరు రెచ్చిపోవద్దు అంటాడండి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు రెచ్చిపోండి అని. ఆడువారి మాటలకు అర్థాలు వేరులే అని అబద్ధాలు ఆడేటటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు మాటలకి అర్థాలు వాళ్ళ కార్యకర్తలకు బాగా తెలుసు. అందుకోసమే మల్లికా కార్గ్ లాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ ఏదైతే ఎక్కడైనా సరే ఒక సంఘటన జరిగితే ఇరుపక్షాల మీద కూడా ఒకే విధమైనటువంటి కేసులు పెడతారు, అధికార పక్షం మీద కానీ ప్రతిపక్షం మీద కానీ. అలాంటి ఆవిడని తప్పించి రషీద్ని హత్య చేయించారు. నిన్న సుబ్బారాయుడు గారు, పసుపులేటి సుబ్బారాయుడు గారి హత్యకి ముందు ఎన్ని మెమోరాండమ్స్ ఇచ్చారండి. అక్కడ ఉన్న నారపరెడ్డి గారు అయితే జరుగుతూ ఉంది, ఏదో జరగబోతుంది మా ఊళ్ళో సీతారాంపురంలో అని ఆయన చాలా స్పష్టంగా అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ దిక్కులేదు. పైగా పోలీసులను అడ్డుకోవడానికి పోలీసులు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా పోలీసుల్లో. ఆ పోలీసులు మంచి వాళ్ళు వచ్చేసి అడ్డుకుంటా ఉంటే పెట్రోల్ బస్సు తగలబెడతామని 30 మంది గూండాగిరి చేస్తూ పోలీసుల మీద
ఆ, దుర్భాషలాడటం ఎక్కడన్నా ఉందండి? మరి పోలీసు చొక్కాలు పట్టుకోవటం ఎక్కడన్నా ఉందా? ఈ పరిస్థితికి ముగింపు పలకకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం నేను కంట్రోల్ చెయ్యను అని కాదు అక్కడ ఉద్దేశం. మీరు జాగ్రత్త పడండి, ఈ దాడులకు ఇంతతోటి స్వస్తి పలకండి. పలకకపోతే ఈ వ్యవస్థ ఎటుపోతుందో అర్థం కాదు, ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి స్థితికి చేరుకుంటుంది. మీరు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి, బుద్ధి తెచ్చుకోండి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అదండి శ్రీకాంత్ గారు. సార్, ఢిల్లీలో ధర్నా నిర్వహించి ఏపీలో ఇలా అరాచకాలు జరుగుతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అంటే ప్రభుత్వం అసలు ఏ ఆలోచనతో, అంటే అధికార పార్టీ ఏ ఆలోచనతో వెళ్తుంది అనుకోవచ్చు? ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదండి, అభివృద్ధి చేయలేదు, హామీలను నెరవేర్చలేదు. ఎందుకంటే ఏది ఫస్ట్ తారీఖు నాడు ఇచ్చేటటువంటి పింఛన్లని పేదల కోసం రోజుగా దాన్ని పండగ చేసుకోవాలంట. ఆ రోజు వచ్చేసి అందరూ కూడా ఎవరికైతే పెన్షన్ ఇస్తారో వాళ్ళ పక్కన నిలబడి ఫోటోలు దిగాలంట, ఉత్సవం లాగా చేయాలంట. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పంపిణీ చేసినప్పుడు చాలా మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళ పరువు ప్రతిష్టలను, వాళ్ళ గౌరవ ప్రతిష్టలను కాపాడుతూ ఈ యొక్క వాలంటీర్ ఇంటికి వెళ్ళి అవ్వ తాత అని పిలిచి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడేం చేస్తున్నారు, వాళ్ళని రోడ్డును పడేస్తున్నారు. ఒక 20 మంది 25 మంది వెళ్ళి వాళ్ళని బయటికి రమ్మని బయటికి పిలిచి గుంపుగా చేరి ఫోటోలు దిగి ఆ ఫోటోలు తీసేసి వాట్సాప్లో సర్క్యులేట్ చేసి నీచాతి నీచుగా ఆ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తాం. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక ఏమీ వాళ్ళు చేయలేరండి. ఎందుకంటే చాలా స్పష్టంగా మనం చూసాం, 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని అబద్ధాలు చెప్పారు. 9,72,000 కోట్లని గవర్నర్ చేత చెప్పించారు. 14 లక్షల కోట్ల అప్పు ఉన్నాయని చెప్పిన వాళ్ళు మరి 9 లక్షలు అంటే 4 లక్షలు తగ్గినాయి కదా. వాళ్ళు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇవ్వచ్చు కదా. నీకు 10,000 నీకు 10,000 నీకు 10,000 అన్న 15,000 అన్న వాళ్ళకి అందరికి 15,000 చొప్పున ఇవ్వచ్చు కదా. అదేవిధంగా ప్రతి మహిళకి 15,000 ఇవ్వచ్చు కదా, 1,500 నెలకి ఇవ్వచ్చు కదా, 3 సిలిండర్లు ఇవ్వచ్చు కదా, రైతు భరోసా 20,000 ఇవ్వచ్చు కదా. ఇవన్నీ కూడా ఎక్కడ అడుగుతారో అని చెప్పేసి అడిగేటటువంటి దృష్టి, ప్రజలు వాళ్ళ వైపు దృష్టి సారించకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ప్రచారం చేస్తే సరిపోతుంది అనేటటువంటి ఒక దొంగ నాటకంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది ఎంతో కాలం చెల్లదు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువు పోయిందంటానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సరే ఇండియాకి వెళ్ళేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని మాత్రం సందర్శించకండి, అక్కడ రక్తపాతం జరుగుతూ ఉంది అని వాళ్ళ పౌరులకి హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి వాళ్ళ ఎంబసీ వాడు, నెదర్లాండ్స్ ఎంబసీ వాడు. ఇంత దౌర్భాగ్యమో చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు మంట కలిసిపోయింది. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఏదైనా దాడి జరిగినా లేదా ఏదైనా శవం ఎవరైనా మర్డర్ జరిగినా అప్పుడే వస్తున్నారు బయటికి తప్ప మిగిలిన ప్రజా సమస్యల మీద బయటికి రావట్లేదు అంటూ కూడా అటువైపు నుంచి వస్తున్నటువంటి విమర్శ. దాని గురించి ఏమంటారు మరి? కళ్ళుండి చూడలేని కబోదులు, మనసుండి ఆలోచించలేని మనసు లేని రాక్షసులు చెప్పే మాటలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటున్నారు? అధికారం కోల్పోయిన తర్వాత నుంచి ఎక్కువ కాలం ఎక్కడున్నారు? బుద్ధి ఉందో లేదో వాళ్ళకి ఆ మాటలు చెప్పే వాళ్ళకి. ఆయనకి ఈ పార్టీని నడపాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం. అధికారంలో లేనప్పుడు పార్టీని కాపాడుకోవటం, పార్టీని రన్ చేయటం అంటే తనకుండేటటువంటి వ్యాపారాలను కూడా ఆయన చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కేవలం వీకెండ్ మాత్రమే, శని ఆదివారాల్లో మాత్రమే బెంగళూరు వెళ్ళి తన యొక్క వ్యాపార కార్యకలాపాలను చూసుకుంటా ఉన్నారు. దాన్ని ఎందుకు? పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవటానికి, రక్షించుకోవటానికి, వాళ్ళందరికీ కావలసినటువంటి అవసరాలు తీర్చుతారు. అంతేగాని వీళ్ళలాగా కరోనా 2 ఏళ్ల పాటు కరోనా ఉంటే కనీసం
ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి కూడా భయపడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లాగా కాదు, లేరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద అయినా సరే అక్కడికి వెళుతున్నారు. దాన్ని జీర్ణించుకోలేక ఈయన బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో ఆయన ముందుగా ఇల్లు కట్టుకున్నది హైదరాబాద్ కన్నా ముందు కట్టుకుంది బెంగళూరులో ఇల్లు. బెంగళూరులో ముందు కట్టుకున్న ఇంటికి పోకుండా ఎక్కడికి పోతాడని ఆయన ఏమైనా ఏళ్ళకి పోతున్నాడా? ఇళ్లలాగా కరకట్టల్లో వచ్చేసి అక్రమ నివాసాలు ఏమైనా అద్దెకుంటున్నాడు ఆయన సొంత ఇంటికి పోయేదాన్ని కూడా వీళ్ళు ఏదో భూతత్వంలో చూపించి అక్కడేమంటున్నాడు, ఆపద జరిగినప్పుడు శవరాజకీయాలు చేయడానికి వస్తున్నాడు. శవరాజకీయాలు చేసేది ఎవరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. నందమూరి తారక రామారావు కొడుకు, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఆ నందమూరి హరికృష్ణ గారు చనిపోయినప్పుడు శవాన్ని పక్కన పెట్టుకొని కేటీఆర్ గారితో ఎన్నికల పొత్తు గురించి, టీఆర్ఎస్తో ఎన్నికల పొత్తు గురించి మాట్లాడినటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు శవరాజకీయాల గురించి మాట్లాడితే, ఆ పార్టీ వాళ్ళ శవరాజకీయాల గురించి మాట్లాడితే వినడానికే రోతగా ఉంటుంది, దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది శ్రీకాంత్ గారు. సార్, ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా వైసీపీ కార్యకర్తల మీద దాడుల విషయంలో, లేదా ఇంకా కంటిన్యూ చేసే పరిస్థితులు ఉన్నాయంటారు ఏపీలో? ఫుల్ స్టాప్ పడకపోతే తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో. చూస్తారు సార్, పిల్లిని కూడా గదిలో పెట్టి కొట్టలేదు. గదిలో పెట్టినప్పుడు పిల్లి కూడా ఎదురు తిరిగింది. ప్రజలు భరించినంతకాలం భరిస్తారు. ఇదే విధంగా వీళ్ళు చేష్టలు కానీ చేస్తూ ఉంటే వాళ్ళ మీద తిరగబడి, నిన్న బంగ్లాదేశ్లో ఏం జరిగింది చూసాం కదా. 300 మంది పౌరులని విచక్షణారహితంగా చంపేస్తే ఏం చేశారు, మొత్తం దేశ ప్రధానినే ఎల్లగొట్టారు. దేశ ప్రధానే పార్లమెంట్ భవనాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సినటువంటి పరిస్థితి. అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొని తెచ్చుకుంటారేమో ఈ రాష్ట్రంలో, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే కావాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణదొక్కేందుకే పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతూనే వైసీపీ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తిరగబడే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని అయితే ఆయన స్పష్టంగా చెప్తున్నారు.